మా స్నేహితుడు ఒకడు కూకట్పల్లిలో పెళ్లి చూపులకు వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది అన్న, పొరపాటున జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకురా అంత పెద్దలో మాట అంటావు అన్నాను. పెళ్లి చూపులకు వెళ్ళానయ్యా, ఆ అమ్మాయి వచ్చింది, అందరి ముందు నాతో అంది, నేను సపరేట్గా ప్రైవేట్గా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అంది. వాళ్ళందరూ అన్నారు, ఇది కాస్త చదువుకున్న యుగం కదా, తప్పే ఉంది, కాస్త పక్కకి వెళ్ళండి అని చెప్పి మా ఇద్దరిని బయటకు పంపించారు. ఆ అమ్మాయి డైరెక్ట్గా నన్ను అడిగిన మొట్టమొదటి మాట, ఇదిగో నేను చదువుకునేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తా, ఎవరితో వెళ్ళేవని నువ్వు నన్ను అడగొద్దు, నీకు ఇష్టమేనా? ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఓకే అన్నాడంట. నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నా అకౌంట్ నాదే, నీ అకౌంట్ నీదే, నీ డబ్బులు లెక్క నేను అడగను, నా డబ్బులు లెక్క నువ్వు అడగొద్దు, ఓకేనా అని అందట. సరేలే, ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కదా, తను సంపాదించి ఏం చేస్తుంది, మనకే కదా, సరే ఓకే, నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ నాదే, ఓకే, ఇబ్బంది లేదు. ఆ తర్వాత చెప్తూ ముగింపులో వచ్చిందట, నేను అసలు పొరపాటున చీర కట్టుకోను 24 hours మిడ్డీతోనే ఉంటా, నీకు ఇష్టమేనా? చీర పొరపాటున కట్టుకోను, ప్యాంట్ షర్ట్, నేను జీన్స్ అంటే ఇష్టపడతా, నీకు ఇష్టమేనా? అతను అన్నిటికీ తలూపాడట. తలూపి ముగింపులో అన్నాడట, నువ్వు చెప్పినట్టు అన్నిటిని నేను అంగీకరిస్తున్నా, అట్ ద సేమ్ టైం నా మనోభీష్టం కూడా నువ్వు ఒకసారి విను, నా ఇష్టానికి నువ్వు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారట. ఏమడిగేవు అన్నా. ఆడన్నాడట, ఇదిగో నాకు ప్యాంటు చొక్కా వేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదు, 24 hours చీర మీదే నేను ఉంటా, గాజులు ఇక్కడి దాకా వేసుకుంటా, నీకు ఇష్టమేనా అన్నాడంట. వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. అదే నీకు ప్యాంట్ ఇష్టం అన్నావుగా, నీ ఇష్టం నీది, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకో, నా ఇష్టం ఏంటంటే 24 hours చీర మీదే నేను ఉంటా, ఇక్కడ దాకా గాజులు వేసుకుంటా. ఇక పూలుందో చూసారా, అందరూ మూరెడేమో. ఒకప్పుడు స్త్రీకి నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, స్త్రీ తనను తాను ప్రేమించిన దానికంటే తన భర్తను తన పిల్లలను బాగా ప్రేమిస్తుంది. అయితే ఈ కాలపు ఆధునిక యవ్వన ఆడపిల్లలు ఉన్నారే, అతలి ఆత్మ జొరబడి పిల్లలేమైపోయినా పర్వాలా, ఆడి భర్త ఆడేమైపోయినా పర్వాలా, నా లైఫ్ నాది, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలాగే బ్రతుకుతా, నేను ఎలా జీవించాలనుకున్నానో అలాగే జీవిస్తాను. క్రూరత్వానికి అలవాటు పడి స్త్రీలు సైతం ఉన్మాదులుగా మారిపోతున్నారు, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ప్రజల్లో ఈరోజు ఈ కడవరి దినాల్లో ఆ క్రుయాలిటీ మెంటాలిటీ, ఆ కఠినత్వంతో కూడుకున్న మనస్తత్వం ప్రజలను ఏలుబడి చేస్తా ఉంది.